वाजे वाजे हवामहे सखाय इन्द्रमूतये सखाय इन्द्रमूतये ॐ यो नः पिता जनिता यो विधाता धामानि वेद भुवनानि विश्वा यो देवानां नामधा एक एव तं सम्प्रश्नं भुवना यन्त्यन्या यो देवानां नामधा एक एव तं सम्प्रश्नं भुवना यन्त्यन्या ॐ योगाचार विभूत्या यस्तोषयित्वा महेश्वरम् चक्रे वैशेषिकं शास्त्रम् तस्मै कणभुजे नमः चक्रे वैशेषिकं शास्त्रम् तस्मै कणभुजे नमः ॐ शान्ति शान्ति शान्तिः परमपिता परमात्मा शाश्वत पिता शाश्वत माता ॐ त्वं हिना पिता वसो त्वं माता शतक्रतो बभूविथा अधाते सुम्नमीमहे। हे परमपिता परमात्मा सुम्नम मोक्षदाता मोक्ष प्रदाता परमपिता परमात्मा ओम भूर्भुवः स्वः सनो बंधुर्जनिता सविधाता यो न पिता जनिता यो विधाता धामानि वेद भुवनानि विश्वा यो देवानां नामधा एक एव तं सम्प्रश्नं भुवना यन्ति अन्या ओम 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 ఓం కు వందనాలు ఋషులకు మహర్షులకు మునులకు యోగులకు గురువులకు ఆచార్యులకు అధ్యాపకులకు పెద్దలకు మాతాపితలకు వందనాలు శ్రేయోభిలాషులకు మిత్రులకు చరాచర జగత్తుకు వందనాలు సర్వేభ్యో నమో నమః ప్రణవ ప్రణామ ఆత్మ బంధువులారా శాశ్వత బంధువులారా ఆత్మీయ బాంధవులారా మిత్రులారా అత్యంత దుఃఖ నివృత్తి అభిలాషులారా సుమ్నార్థులారా ధర్మ ప్రసూతాత్ ధర్మం వలన కలిగినటువంటి తత్వజ్ఞానంతో మోక్షాన్ని కోరే సుమ్నార్థులారా మోక్ష అభికాంక్షులారా ధర్మం సుఖస్య మూలం ధర్మం
సుఖం, ఆనందం, తృప్తి, వీటికి మూలం ధర్మానుష్ఠానం, ధర్మానుచరణం. ధర్మాన్ని అనుష్ఠానం చేయాలి. ఆ ధర్మం ఏమిటి? ధర్మం వలన కలిగే లాభం ఏమిటి? ధర్మం అంటే ఏమిటి? ధారణాతిథ్యాహో ధర్మ. ధారణాత్ ధరించేది ధర్మం, ధరింపవలసినదే, ఆచరింపవలసినదే ధర్మం. ధారణే ధాతు, ధరించాల్సిందే, ఆచరించవలసిందే ధర్మం. ఆ ధర్మం, అసలు ధర్మం అంటే ఏమిటి? ధర్మం అంటే విధులు, కర్తవ్యాలు, అవి ధర్మాలే. వర్ణాశ్రమ ధర్మాలు. బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర వర్ణాల. బ్రాహ్మణుల ధర్మాలు, క్షత్రియుల, వైశ్యుల, శూద్రుల ధర్మాలు, అక్కడ కర్తవ్యాలు, పాటించవలసిన విధులు, ఆశ్రమ ధర్మాలు, బ్రహ్మచర్య, గృహస్థ, వానప్రస్థ, సన్యాస ధర్మాలు, అక్కడ నియమాలు, వ్యవహారాలు, వ్రతాలు, దీక్షలు, యజ్ఞయాగాలు, పరోపకారం, అన్ని ధర్మాలే. ధ్యానం, సంధ్య, యోగ సాధన, యమ నియమాదుల అనుష్ఠానం, అవి ధర్మాలే. తర్వాత ధర్మాలు ఏమిటి మరి? అది కాదు, ఇది కాదు. వైశేషికం వర్ణాశ్రమ ధర్మాల గురించి కాక, యజ్ఞ యాగాదుల కర్మకాండకు సంబంధించిన ఈ ధర్మాలు కాక, విశేష ధర్మాల గురించి మనకు కణాద మహర్షి, ఉలూక మహర్షి, కశ్యప గోత్రజుడు కాశ్యప మహర్షి, కాశ్యపుడన్నా, ఉలూకుడన్నా, కణాదుడన్నా కణాద మహర్షి. ఆ కణాద మహర్షి విశేషంగా తెలియజేయడం జరుగుతుంది విశేష ధర్మాల గురించి, విశేష పదార్థాల గురించి, విశేష ద్రవ్యాల గురించి. అందుకే ఇది వైశేషికం, విశేషం. ఈ ధర్మాలు, ఈ పంచభూతాలు, ద్రవ్యాలు, ద్రవ్య గుణ కర్మ, సామాన్య, విశేష, సమవాయ, ఇవి పదార్థాలు. ఇక్కడ తత్వాలు. న్యాయ దర్శనంలో ప్రమాణ ప్రమేయ అని చెప్పుకున్నాం. అక్కడ అవి పదార్థాలే, తత్వాలు. ఈ 6 తత్వాలలోని అన్ని వచ్చేస్తాయి. ద్రవ్యాలు పృథివ్యాపస్తేజో వాయురాకాశం కాలో దిగాత్మ మనః, ఇది ద్రవ్యాన్ని. పృథివీ, భూమి, ఆప, నీరు, తేజ అంటే అగ్ని, వాయు, గాలి, ఆకాశం. కానీ ఈ ఆకాశం, ఈ గాలి, ఈ అగ్ని, ఈ నీరు, ఈ పృథివీ కాదు. ఇతర గ్రహాల్లో కూడా ఇవన్నీ ఉంటాయి. చంద్రుని మీద కూడా భూమి ఉంది, మట్టి ఉంది, ఇసుక ఉంది. అది కూడా భూమి, పృథివీ తత్వమే. అందుకే ఈ భూగోళం కనిపించే ఈ గోళం మాత్రమే పృథివీ కాదు. భూమి తత్వం ఎక్కడున్నది పృథివీ తత్వమే. అది పంచభూతాల్లో
ఒకటి. ఆ విధంగా ఆ పంచభూతాల గురించి, తర్వాత కాలము, దిక్కులు, ఆత్మ, మన, వీటి గురించి తెలుసుకోవాలి. ఇందులో సమాన ధర్మాలు ఉంటాయి. అంటే ఇక్కడ లక్షణాలు. వైశేషిక దర్శనంలో ఈ పంచభూతాల గురించి, కాలము, దిక్కు, ఆత్మ, మనస్సు, వీటి యొక్క లక్షణాల గురించి తెలుసుకోవాలి. వాటి గుణాల గురించి, కర్మల గురించి, ద్రవ్య గుణ కర్మ, సామాన్య, విశేష, సమవాయ, వీటి గురించి తెలుసుకోవడం, వీటి లక్షణాలు తెలుసుకోవడం, వాటి గుణాలను తెలుసుకోవడం, వాటి స్వభావం తెలుసుకోవడం, తెలుసుకుని వాటిని సరిగా వినియోగం చేసుకోవడం. ఈ తత్వజ్ఞానం వలన సమాన విశేష లక్షణాలను తెలుసుకోవాలని, వాటిని సద్వినియోగం చేసుకోవడం వలన తత్వజ్ఞానం వలన తత్వజ్ఞానాత్ నిశ్రేయసం. న్యాయదర్శనం కూడా తత్వజ్ఞానాన్ని నిశ్రేయస అధిగమ. అక్కడ అదే, ఇక్కడ కూడా అదే. అంటే న్యాయ దర్శనం, విశేష దర్శనం పూరకం, ఒకదానికొకటి పూరకం. అందుకే కనాద మహర్షి ఈనాటి వైజ్ఞానికులకే పునాదిగా ఈ దర్శనాన్ని ఇవ్వడం జరిగింది. వైశేషిక దర్శనము, సాంఖ్య దర్శనము ప్రపంచంలో భారతదేశాన్ని జగద్గురుగా నిలబెట్టిన దర్శనాలు రెండు. కనాద మహర్షి, కపిల మహర్షి. అంటే వైశేషిక దర్శనం, సాంఖ్య దర్శనం. వైశేషిక దర్శనం ఇది వైజ్ఞానిక దర్శనం. వైజ్ఞానికులకే దర్పణం. వైజ్ఞానికుల దర్పణం వైశేషిక దర్శనం. అంటే అతిశయోక్తి కాదు. ఎన్నో విషయాలు ఈ దర్శనాన్ని అధ్యయనం చేసి నాసా లాంటి సంస్థల్లో ఉన్నటువంటి ఎందరో వైజ్ఞానికులు ప్రేరణ పొంది ఇక్కడ ఉన్నటువంటి సూక్ష్మ రూపమైనటువంటి విజ్ఞానాన్ని శోధించి, పరిశోధించి ప్రపంచానికి అందిస్తున్నారు. అందించినారు, అందిస్తూనే ఉన్నారు. కాబట్టి ఆరంభంలోనే చెప్పినటువంటి సూత్రం నిజానికి పరంపిత పరమాత్మను పొందడానికి కావలసిన సాధనం ధర్మమే. ముందు ధర్మాల గురించి తెలియాలి. ఒక వస్తువు అయినా, ప్రాణి అయినా, ఏదైనా దాని ధర్మాలు ఏమిటి, దాని లక్షణాలు, గుణాలు ఏమిటి, స్వభావం ఏమిటి, గుణకర్మ స్వభావాల గురించి బాగా అర్థం కావాలి. అర్థం కావాలంటే మనం చేయవలసినటువంటి వ్యవహారం ముందు జిజ్ఞాస, తెలుసుకోవాలనే కోరిక ఉండాలి. కేవలం కోరిక ఉంటే సరిపోదు, పురుషార్థం చేయాలి. కాబట్టి జిజ్ఞాసతో పురుషార్థం చేసిన తర్వాత అటు పిమ్మట తర్వాత శిష్యులు కోరిన మీదట అందువలన ధర్మాన్ని వ్యాఖ్యానించడం జరుగుతుంది అని చెప్పడం జరిగింది. ధర్మం గురించి తెలుసుకుందాం, వ్యాఖ్యానం చేద్దాం, వ్యాఖ్యానం చేద్దాం, విశిష్టంగా ఆసమంతాత ఖ్యానం చేసుకుందాం, తెలుసుకుందాం. వ్యాఖ్యానం, వ్యాఖ్యాస్యామ. ఈ విధంగా చాలా స్పష్టమైనటువంటి సూత్రం. అథ ధర్మం వ్యాఖ్యాస్యామన్నారు కనాద మహర్షి. అథ అంటే భగవంతుని నామం కూడా, మంగళాచరణం కూడా. నిన్న ఈ విషయం చెప్పుకోవడం జరిగింది. ఇటువంటి దర్శనము నాస్తిక దర్శనం అంటే నమ్మడానికి వీల్లేదు. కానీ మధ్యకాలంలో ఇది నాస్తిక దర్శనము, కనాద మహర్షి నాస్తికుడని అపనిందను మోయాల్సి వచ్చింది. ఒక అపనింద, ఒక అపోహ. అయినప్పుడు కూడా ఈ వైశేషిక దర్శనం
మన దాకా రావడం మన అదృష్టం. మనం కూడా చేయవలసింది అదే. అతః తెలుసుకోవాలని జిజ్ఞాస, కోరిక ఉండాలి, బలమైన జిజ్ఞాస ఉండాలి. ధర్మం అంటే ఏమిటి, ధర్మం గురించి అసలు లోతు ఏమిటి తెలుసుకోవాలి. ఇంతవరకు మనకు తెలిసినటువంటి ధర్మం వర్ణాశ్రమ ధర్మాలు, లేదా మన నిత్య జీవితంలో చేసే విధులు, లేదా యజ్ఞ యాగాలు, కర్మకాండ. ధర్మం అంటే అదే అనుకుంటాం. లేదా పుణ్యకార్యాలు, నిష్కామ కర్మలు. నిష్కామ కర్మ అనుష్ఠానమే ధర్మం అనేది. దాని వలన మనకు మోక్షం లభిస్తుంది కూడా మనం చదువుకున్నాం, అధ్యయనం చేసినాం. అది కాదు, ఇది కాదు, ఇది మూడవ ధర్మం. పంచభూతాల గురించి, కాలము, దిక్కు, ఆత్మ, మనసు. మనసు అంటే ఇక్కడ అంతఃకరణాల గురించి, వాటి యొక్క గుణాల గురించి, లక్షణాల గురించి తెలుసుకోవడం, చేసే క్రియల గురించి, కర్మల గురించి తెలుసుకోవడం. దీనివల్ల మనకు కలిగే లాభం ఏమిటి? దీనివలన దేని వలన అభ్యుదయము, ఈ అభివృద్ధి అంటాం, ప్రగతి అంటాం, ప్రాపంచిక ప్రగతి, భౌతిక ప్రగతి, అదే కాకుండా మోక్షం కూడా లభించడం దేనివల్ల జరుగుతుందో దాని పేరే ధర్మం అని చెప్పించి చాలా స్పష్టమైనటువంటి నిర్వచనం. యతః అభ్యుదయ నిశ్రేయస సిద్ధి సధర్మ. అభ్యుదయం కావాలి, నిశ్రేయసం కావాలి. ఆ విషయాన్ని చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. ఈ క్రమంలో మనకు ఈ సృష్టి క్రమం కూడా తెలిసి ఉండాలి. సాంఖ్య దర్శనంలో చెప్పడం జరిగింది సృష్టి ఎలా జరిగింది, ప్రళయం ఎలా జరుగుతుంది. సృష్టి క్రమాన్ని వెనక్కి తీసుకెళ్తే ప్రళయం సత్వరజస్తమసాం సామ్య అవస్థ, ప్రకృతి మహాన్ మహతో అహంకార ఉభయం తన్మాత్రేభ్య పంచభూతాన్ని పురుష ఇది పంచవింశతి గణ అని చెప్పడం జరిగింది. దాన్ని అదే సూత్రం వెనక్కి తీసుకెళ్తే ప్రళయం. పంచభూతాలు వెనక్కి, తన్మాత్రలు తర్వాత ఇంద్రియాలు, మనస్సు వెనక్కి తీసుకెళ్తే అహంకారం, దాన్ని వెనక్కి తీసుకెళ్తే మహతత్వం, దాన్ని వెనక్కి తీసుకెళ్తే మూల ప్రకృతి. ఈ విధంగా సృష్టి ప్రళయం గురించి దాని యొక్క విస్తారమే ఆ సూత్రం, సాంఖ్య దర్శనంలో ఉన్నటువంటి సూత్రం యొక్క విస్తారం అని చెప్పుకోవచ్చు. అందులో పురుష అనే ఒక శబ్దం వస్తుంది. పురుష అంటే ఆత్మ, పరమాత్మ, పురుష పరమ పురుష. అది కాకుండా కాలము, దిక్కులు, ఆత్మ, ఇవన్నీ కూడా చెప్పడం జరిగింది స్పష్టంగా ఇందులో. అందుకే వీటి గురించి తెలుసుకుని ఈ ప్రగతి కూడా ఉండాలి, ఈ లోక ప్రగతి ఉండాలి. ఈ లోక ప్రగతి, ఈ భౌతిక ఉన్నతి, అభివృద్ధి, భౌతిక సుఖాలు, ఈ సుఖాల యొక్క ఉద్దేశ్యం, లక్ష్యం మోక్షమై ఉండాలి. అందుకే పరంపిత పరమాత్మ యొక్క ధ్యానం, ప్రతి శ్వాసలో భగవంతుని ధ్యాస ఉండాలి. దాని కొరకే భగవంతుని యొక్క స్మరణం చేసుకోవాలి. ఎందుకంటే ఏ క్షణం ఏమవుతుందో తెలియదు. ఈ పంచభూతాలు కానీ, ఈ ఆహారం కానీ, ఈ శరీరం కానీ, ఈ వసతులు, ఈ సౌకర్యాలు అన్ని ఏర్పాటు చేసింది దేని కొరకు? మోక్షం కొరకే. అందుకే పడుకున్నా, లేచినా, శ్వాస తీసుకున్నా, వదిలిపెట్టినా ప్రతి క్షణం కూడా భగవంతుని ధ్యాస, ధ్యానం ఉండడం అవసరం. ఏ పరంపిత పరమాత్మ ఏది కూడా నేను తయారు చేసుకోలేదు ప్రభు, అంతా నీ అనుగ్రహమే ప్రభు. నా శరీరాన్ని నేను తయారు చేసుకోలేదు. నాలో ఉన్నటువంటి బుద్ధి కానీ, మస్తిష్కం కానీ, మనస్సు కానీ, ఇంద్రియాలు కానీ, వ్యవస్థలు కానీ, అంగాలు, ప్రత్యంగాలు కానీ
నాలో ఉన్న విద్య, ఈ భాష, ఈ పదాలు, ఈ జ్ఞానము, విజ్ఞానము, శక్తి, సామర్థ్యాలు, బలము ఏది కూడా నేను తయారు చేసుకున్నది ఏమీ లేదు ప్రభు. అంతా నీదే, నీవిచ్చినదే, నీ వరప్రసాదమే ప్రభు. सनो बंधु जनिता विधाता, हे विधाता, हे बंधु, हे सखा, हे न्यायाधीश, हे सर्वशक्तिमान प्रभु, अंता नीदे. तम हिना पिता वसो तम माता శతక్రతో బభూవిత. అన్ని వసతులు సౌకర్యాలు ఏర్పాటు చేసినటువంటి హే పిత, త్వం పిత, త్వం హినా పిత వసు, నీవే. త్వం హి నా, హి నిశ్చయంగా నీవే. వసు, అన్ని వసతులు అన్ని రకాలుగా ఏర్పాటు చేసినటువంటి పిత నీవే. మాతా శతక్రతో, అన్ని విధాలుగా సేవలు చేసే తల్లి లాంటి దివ్య మాతో నీవే. హే పిత, సున్నమీమహే, సున్నాన్ని ప్రసాదించండి ప్రభు. మోక్షాన్ని ప్రసాదించండి. మోక్షం కూడా ఉంది నిజానికి. నా పురుషార్థమే కావాలి, నేను పురుషార్థం చేయాలి ప్రభు. అందుకే ఈ ధర్మాల గురించి తెలుసుకుంటున్నాను. కణాద మహర్షి తెలిపినటువంటి ఈ పద్ధతిలో ఈ పంచభూతాల గురించి, ఒక్కొక్క పంచభూతం గురించి తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాను ప్రభు. అసలు ఈ పృథ్వీ తత్వం ఏమిటి, ఈ పృథ్వీ యొక్క ఈ భూతం ఏమిటి, ఈ జలం ఏమిటి, ఈ అగ్ని ఏమిటి, ఈ వాయువు, ఈ ఆకాశం, ఈ కాలము, ఈ దిక్కు, ఈ ఆత్మ, ఈ మనస్సు, ఈ ద్రవ్యాల గురించి, గుణాల గురించి, కర్మల గురించి, ఒక్కొక్క విషయం, ఒక్కొక్క పదార్థాన్ని, ఒక్కొక్క ద్రవ్యాన్ని స్పష్టంగా తెలుసుకొని వాటిని సద్వినియోగం చేసుకొని వాటి తత్వాన్ని అర్థం చేసుకొని ఆ తత్వజ్ఞానం వలన ఈ ప్రపంచం నుంచి రాగం, ప్రపంచంలో ఉన్నటువంటి రాగము, ఈ మోహం దూరం చేసుకొని, రాగము, ద్వేషము, మోహం లేకుండా విరాగంతో, విశిష్ట రాగంతో హే ప్రభు నీ వైపు రావాలి, నిన్ను అంటుకోవాలి, నీతో రంజితం కావాలి. రాగం, రంజితం, రంగు, అద్దుకోవడం, అంటుకోవడమే కావాలి. నిన్ను అంటుకోవాలి. ఇంతవరకు ప్రపంచంలో ఉండి ప్రపంచం అంటుకొని ఇక్కడ వేలాడుతున్నాను ప్రభు. ఇక్కడ రాగం ఉంది, అనురాగాలు ఉన్నాయి, మోహం ఉంది, వ్యామోహం ఉంది ప్రభు. ఈ మోహాలు, ఈ వ్యామోహాలు, ఈ రాగాలు, అనురాగాలు నన్ను బంధించేస్తున్నాయి ప్రభు. ఈ బంధనం నుంచి దూరం కావాలంటే ఒక్కొక్క పదార్థం గురించి, వాటి లక్షణాల గురించి అర్థం చేసుకోవాలి. దాని కొరకే కణాద మహర్షి యొక్క ఈ వైశేషిక దర్శనం, ఇది ఒక దర్పణం, విశేష దర్పణం. ఇది ఈ దర్పణంలో నన్ను నేను చూసుకుంటున్నాను, నా పొరపాట్లను, నా దోషాలను అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తున్నాను ప్రభు. ఇది దర్శన మార్గం, మార్గదర్శనం. కణాద మహర్షి యొక్క దర్శనం వైశేషిక దర్శనం. ఈ వైశేషికంతో నేను విశేషంగా మారాలి, నా జీవనం విశేషమై కావాలి. విశిష్ట శేషం, విశేషం నిశేషంగా అర్థం చేసుకోవాలి. ఏమాత్రం మిగలకుండా విశేషంగా అర్థం చేసుకోవాలి. తత్వజ్ఞానం, వివేక జ్ఞానం కలగాలి. లేశమాత్రము క్లేశము లేకుండా ఉండాలంటే లేశమాత్రము అజ్ఞానం లేకుండా కావాలి. ఏమాత్రం అజ్ఞానం, అవిద్య లేకుండా ఉండాలి. ఏమాత్రం మిథ్యాజ్ఞానం లేకుండా ఉండాలి. దానికోసం పూర్ణ పురుషార్థం చేయాలి నేను. హే ప్రభు, పూర్ణ పురుషార్థం చేయడానికి నాకు ఇంకా శక్తి, సామర్థ్యం కావాలి ప్రభు. ఆ శక్తి సామర్థ్యాల గురించి ప్రయత్నం చేస్తున్నాను. ఇంకా జ్ఞాన విజ్ఞానం పెరగాలి, ఇంకా వివేకం కలగాలి, విచక్షణ కలగాలి. చాలా చాలా నేర్చుకోవాలి, ఎంతో నేర్చుకోవాలి. పరంపిత పరమాత్మ నీ అనుగ్రహంతో సాధిస్తాను. తప్పకుండా ఈ ధర్మాన్ని తెలుసుకుంటాను. ఆ జిజ్ఞాస నాలో ఉంది. ఆ జిజ్ఞాసతో తప్పకుండా ఈ తత్వజ్ఞానంతో, ఈ ద్రవ్యాల తత్వజ్ఞానంతో, ఈ సాధర్మ్య, వైధర్మ్య, ఈ లక్షణాలు, సమాన లక్షణాలు, విశేష లక్షణాలతో
ఒక్కొక్క పదార్థాన్ని అర్థం చేసుకొని, ఒక్కొక్క ద్రవ్యాన్ని అర్థం చేసుకొని, దాని లోతుని అర్థం చేసుకొని, సరిగ్గా దాన్ని ఉపయోగించుకొని, ఈ ప్రపంచాన్ని ఒక వారధిగా మలుచుకొని ఇటు నుంచి అటు వైపు వస్తాను ప్రభు. ఈ సాగరం నుంచి ఆ సాగరం, ఈ దరి నుంచి ఆ దరి, భవసాగరం నుంచి భవ్యసాగరం వైపు, ప్రపంచం నుంచి పరమాత్మ వైపు చేరుకోవాలి. నేను దాటాలంటే నౌకలు కావాలి, ఓడలు కావాలి ప్రభు. నౌకలు లభించినాయి, ఈ దర్శనాలనే నౌకలు లభిస్తున్నాయి. ఇప్పుడు మరొక దర్శనం లభించింది, మరొక ఓడ లభించింది. ఈ వైశేషిక దర్శనం అనే ఈ నౌకలో ప్రయాణం చేస్తూ ఈ ప్రపంచంని దాటాలి నేను ప్రభు. ప్రపంచం ఒక సాగరం, ఇది సంసారం. మంచిగా సరించేది, జరిగేది సంసారం. సంసారం ఒక సాగరం అన్నారు. మంచిగా సాగాలి, సరణం జరగాలి, విసరణం జరగకూడదు ప్రభు. విసరణం లేకుండా సంసరణంతో సరిగా సాగుతూ నేను చేరుకోవాలి ప్రభు. ఏ పరంపిత పరమాత్మ, నీలోనే ఉన్నాను, నీవు నాలో ఉన్నావు ప్రభు. నీతోనే ఉన్నాను, నీవు నాతో ఉన్నావు. నాలో నీవు, నీలో నేను. ఏ ప్రభు, నీవే నేనుగా, నేనే నీవుగా. ఎందుకంటే ఇద్దరం ఒకటే, ఇద్దరం చైతన్యమే. నేను చైతన్యమే, కానీ నీవు పరమచేతనము ప్రభు. నాలో శక్తి ఉంది, కానీ నీలో పరమశక్తి ఉంది. నేను సర్వశక్తిమంతుని కాలేను ప్రభు. నేను అల్పశక్తిమంతుని, నీవు సర్వశక్తిమంతుడు. నేను అల్పజ్ఞుని, నీవు సర్వజ్ఞునివి. ఇంతే భేదం, కానీ నాలో నీలో ఎన్నో గుణాలు సమానంగా ఉన్నాయి. అందుకే నీవు సఖుడవు, సఖ, సమాన లక్షణాలు ఉన్నాయి ప్రభు. కానీ నీది అపారం. నీలో ఉన్న విద్య, బుద్ధి, శక్తి, సామర్థ్యాలు, ఐశ్వర్యం అంతా పరాకాష్ఠ, చరమసీమ, అనంతం, అపారం. నాలో ఉన్న శక్తి సామర్థ్యాలు శాంతం, అల్పం, స్వల్పం ప్రభు. ఆయన ప్రయత్నం చేస్తున్నాను, నీ గుణాలు తీసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాను. అందుకే నీ ఆరాధన, నీ ఉపాసన చేస్తున్నాను ప్రభు. ధర్మాన్ని తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాను. ఆ ధర్మం వలన నాకు అభ్యుదయం కలగాలి, మోక్షం కూడా లభించాలి. కానీ అది మా చెప్పడం జరుగుతుంది. యతః, దేని వలన అయితే అభ్యుదయము, అభివృద్ధి, ఈలోక సుఖాలు, భౌతిక సుఖాలు, నిశ్రేయసం, మోక్షానందం లభిస్తుందో సధర్మ, అదే ధర్మం అన్నారు. యతః అభ్యుదయ నిశ్రేయస, సిద్ధి, సిద్ధి కలగాలి, మోక్షం సిద్ధించాలి, ప్రాప్తించాలి ప్రభు. అది ధర్మం. ఇక్కడ ధర్మం అంటే ధరించాలి. ఆ గుణకర్మ స్వభావాన్ని అర్థం చేసుకుని నేను ధరించి వాటిని ఆచరించినప్పుడే మోక్షం. అనడం వలన, వినడం వలన కాదు. అనడం, వినడం, కనడం జరుగుతూనే ఉంది, కానీ ఏమాత్రం సుఖం, సంతోషం, ఉత్సాహం, ఉల్లాసం ఏది లభించడం లేదు ప్రభు. బండి ముందుకు సాగడం లేదు. ఎక్కడున్న స్థితి అక్కడే ఉంది, ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉంది. ఏ మార్పు జరగడం లేదు. అంటే కారణం నేను ఆచరించడం లేదన్నమాట. వింటున్నాను, కంటున్నాను అంతే. వినడం, కనడం, అనడం తప్ప ఏది ఆచరించడం లేదు. అందుకే ఈ స్థితి. స్థూలంగానే భక్తి, పైపైన భక్తి ఉంది, అందుకే ఇలా జరుగుతుంది. నిజానికి సూక్ష్మం లోపల భక్తి అవసరం ఉంది. నటన భక్తి వలన ఏమీ జరగదు, ఏమి సిద్ధించదు, ఏ మార్పు రాదు. నటన శ్రద్ధ వలన ఏమీ జరగదు. నేను నటిస్తున్నానో పాటిస్తున్నానో ఒక్కొక్కసారి ఏమి తెలియడం లేదు ప్రభు. ఎప్పుడు నటిస్తున్నానో, ఎప్పుడు పాటిస్తున్నానో స్పృహ లేకుండా ఉంది ప్రభు.
ఆ విచక్షణ కూడా కావాలి, ఆ స్పృహ కూడా ఉండాలి ప్రభు. అందుకే నీ ఆరాధన, నీ ఉపాసన, నిన్ను మాత్రమే ఆరాధించాలి, నిన్ను మాత్రం ఉపాసించాలి. కానీ నేను ప్రపంచాన్ని ఉపాసిస్తున్నాను, జడోపాసన చేస్తున్నాను, జడోపాసన జరుగుతుంది. దేని తెలుసుకోవాలో, ఎంత తెలుసుకోవాలో తెలియని పరిస్థితి, ఏది ఏమిటో తెలియని పరిస్థితి, ఏది సత్యమో ఏది మిథ్యయో తెలియదు. ప్రభు ఇప్పుడిప్పుడే మార్గం లభించింది, కొద్ది కొద్దిగా అడుగుల ముందుకు వేస్తున్నాను, తెలుస్తుంది ప్రభు. తప్పటడుగులు వేసే పసి బాలుని నేను ప్రభు. తప్పటడుగులు, తప్పుడు అడుగులు కూడా వేస్తున్నాను, పొరపాట్లు చేస్తున్నాను, తెలిసి కొన్ని, తెలియక కొన్ని. నటించవలసి వస్తుంది ప్రభు. ప్రపంచంలో నటన తప్పడం లేదు, ఇష్టం లేకుండా నటించాల్సి వస్తుంది, కొన్ని బలహీనతల వల్ల నటించాల్సి వస్తుంది ప్రభు. కానీ నీ ముందర నటన సాగదు, నీ భక్తిలో నటన సాగదు. ఏ ప్రభు, నీతో మాత్రం నటించలేను ప్రభు. ఎందుకంటే అన్నీ నీకు తెలుసు, నా ఆలోచనలన్నీ తెలుసు, ప్రతి ఆలోచన నీకు తెలుసు. నీకు దాచి ఏమీ ఆలోచించలేను. హే ప్రభు, తప్పకుండా నేను ఆనందాన్ని పొందాలి ప్రభు. ఆనందాన్ని పొందాలంటే దేని ఎలా ఉపయోగించుకోవాలో, దేని ఒక గుణం ఏమిటో, దేని లక్షణం ఏమిటో దాన్ని తెలుసుకోవాలి. అందుకే కనాద మహర్షి విశేషంగా విశేష లక్షణాలను, విశేష ధర్మాలను, అవసరమైనటువంటి పదార్థాలను, ద్రవ్యాలను ముందరించి తెలపడం జరుగుతుంది. ప్రపంచంలో తెలుసుకోవడానికి ఎన్నో పదార్థాలు ఉన్నాయి, ఎన్నో విషయాలు ఉన్నాయి. కానీ అన్ని విషయాలు అవసరం లేదు, కొన్నే చాలు. ఆ కొన్ని ఇక్కడ చెప్పడం జరిగింది. పృథివీ, ఆపస్తేజో, వాయురాకాశం. అదే కాకుండా కాలం, దిక్కు, ఆత్మ, మనస్సు. వైశేషిక దర్శనంలో కనాద మహర్షి మొదటి అధ్యాయంలో, మొదటి అనికంలో 5వ సూత్రంలో స్పష్టంగా చెప్పడం జరిగింది ప్రభు. పృథివ్యాపస్తేజో వాయురాకాశం కాలో దిగాత్మ మనః ఇది ద్రవ్యాణి. ఇవి ద్రవ్యాలు, ఇంత చాలు. 5 పంచభూతాలు, కాలము, దిక్కు, ఆత్మ, మనస్సు. ఈ 9 ద్రవ్యాల గురించి తెలుసుకుంటే చాలు. 9 ద్రవ్యాల యొక్క సమాన లక్షణాలు, విశేష లక్షణాలు, వాటి ధర్మాలు అర్థం చేసుకుంటే చాలు. అర్థం చేసుకుంటా వాటిని వాడుకుంటే చాలు, ఉపయోగించుకుంటే చాలు. అభ్యుదయం లభిస్తుంది. ఈలోక సుఖము, పరలోక సుఖం, మోక్షం, మోక్షానందం రెండు లభిస్తాయి. చాలు, ఈ 9 ద్రవ్యాల గురించి తెలుసుకుంటే చాలు ప్రభు. ఎన్నో ఉన్నప్పటికీ కూడా ఇన్ని సరిపోతాయి. ఈ విషయాలు, ఈ పదార్థాలు చాలు, ఈ ద్రవ్యాలు చాలు. పరంపిత పరమాత్మ చాలా సరళమైన మార్గాన్ని ప్రసాదించవు తండ్రి. చాలా సులభమైన మార్గం, సూటి మార్గం, సత్య మార్గం. ఎందరెందరో అన్వేషిస్తున్నారు, గవేషణ చేస్తున్నారు, వెతుకుతూనే ఉన్నారు. ఏది మార్గం, ఏది మార్గం, అసలు ఏమిటి, మానవ జీవన లక్ష్యం ఏమిటి అని అనేక సంవత్సరాల నుంచి, కోటాను కోట్ల సంవత్సరాల నుంచి మానవుని యొక్క అన్వేషణ సాగుతూనే ఉంది. అసలు మార్గం ఏమిటి, అసలు సుఖం ఏమిటి, ఏది సుఖము ఏది దుఃఖము తెలియని పరిస్థితి. ఆయన సాగుతూనే ఉన్నారు. కానీ పూర్వజన్మ సుకృత ఫలితం భగవంతుని అనుగ్రహం. ఏ ప్రభు, నీ అనుగ్రహంతోనే ఇది సాధ్యం. భక్తి విశేషాద్ ఆవర్తిత ఈశ్వరతం అనుగ్రహాది అవిధ్యాన మాత్రేణ. విశేష భక్తి వలన హే పరంపిత పరమాత్మ, నీవు నన్ను కాపాడుతున్నావు తండ్రి, అనుగ్రహిస్తున్నావు.
అవే ధ్యానం మాత్రమే, కేవలం ధ్యానం చేస్తే చాలు, కోరుకుంటే చాలు, రక్షిస్తూనే ఉన్నావు ప్రభు. అనేక జన్మల నుంచి రక్షిస్తున్నావు. తల్లి గర్భంలో రక్షించినావు, ఇప్పుడు రక్షిస్తున్నావు, ఎప్పటి రక్షిస్తూనే ఉన్నావు. నీది హిరణ్య గర్భం. తల్లి గర్భంలో సురక్షితంగా ఉన్నాను, కానీ ఇప్పుడు నీ గర్భంలో ఉన్నాను ప్రభు. నీ గర్భం సురక్షితం, నీ రక్షణ వలయంలో ఉన్నాను. అందుకే ఈ రక్షణ వలయంలో ఉన్నటువంటి ఈ విషయాల గురించి అర్థం చేసుకోవాలి. ఈ హిరణ్య గర్భంలో ఈ పంచభూతాలు ఉన్నాయి, కాలము, దిక్కులు, ఆత్మ, మనస్సు, అంతఃకరణలు అన్నీ ఉన్నాయి. ఒక్కొక్క విషయం గురించి స్పష్టంగా తెలుసుకొని తప్పకుండా మోక్షాన్ని పొందగలను ప్రభు. ఎటువంటి సందేహం లేదు. మోక్షానందాన్ని పొందడానికి ఆటంకం నాలో ఉన్నటువంటి అవిద్యయే, మిథ్యాజ్ఞానమే కారణం. కాబట్టి ఈ మిథ్యాజ్ఞానాన్ని, అవిద్యను, అజ్ఞానాన్ని దూరం చేసుకునే బాధ్యత కూడా నాదే. నేనే పురుషార్థం చేయాలి. ఎలా పురుషార్థం చేయాలో మార్గదర్శనం చేస్తున్నారు ఋషులు, మహర్షులు. ఆ క్రమంలో వైశేషిక దర్శనం ద్వారా కణాద మహర్షి మార్గదర్శనం చేస్తున్నారు. ఒక దర్పణాన్ని ఇచ్చినారు, వైశేషిక దర్శనాన్ని. వైశేషిక దర్శనం అనే దర్పణం నా ముందరే ఉంది ప్రభు. తప్పకుండా మోక్షం పొందగలను. ఆ మోక్షం కంటే ముందు అభ్యుదయం. ఈ లోకంలో ఏ వసతులు కావాలనో, ఏ సౌకర్యాలు, ఏది అవసరమో అన్ని కూడా ఏర్పాటు చేసి సిద్ధంగా ఉంచినావు ప్రభు. వాడుకునే ఆ విద్య లేక వాడుకోలేకపోతున్నాను. ఆనందాన్ని, సంతోషాన్ని పొందలేకపోతున్నాను ప్రభు. ఏ ప్రభు, తప్పకుండా మోక్షం పొందగలను. తద్విష్ణు పరమం పశ్యంతి సదా పశ్యంతి సూరయ అని వేదం చెబుతుంది. పరమం పదం మోక్షం. విష్ణు యొక్క కర్మాన్ని పశ్యంతి. ఎవరైతే విద్వాంసులు, యోగులు పరమాత్మ యొక్క కర్మలను, భగవంతుని యొక్క ఆ వ్యవస్థను అర్థం చేసుకుంటారో వారికి సదా పశ్యంతి, సర్వత్రా, అంతటా మోక్షమే. సర్వకాలేషు, సదా సర్వత్రా సర్వకాలేషు, అంతటా అన్ని కాలాల్లో అన్ని చోట్ల లభించేది మోక్షం. మోక్షమే అంతటా లభిస్తుంది నిజానికి. ఏ చోట ఉన్నా, ఎక్కడ ఉన్నా, నీవు లేకుండా నేను లేను ప్రభు. నాలో ఉన్నావు, నా చుట్టూ ఉన్నావు, నా పైన, కింద, కుడి, ఎడమ అంతటా ఉన్నావు, సర్వత్రా ఉన్నావు. సర్వాంతర్యామివి నీవు, సర్వవ్యాపకుడు నీవు. నీవు అంతటా ఉన్నప్పుడు నీ యొక్క రాజ్యం అంతటా ఉంది, నీ సామ్రాజ్యం ఉంది ప్రభు. నీ రాజ్యంలో, నీ సామ్రాజ్యంలో నేను సురక్షితంగా ఉన్నాను. నీ శాసనంలో, నీ ప్రశాసనంలో ఉన్నాను. నీ ప్రభుత్వంలో ఉన్నాను ప్రభు. నీ ప్రభుత్వం సురక్షితం, భద్రం సుభద్రం ప్రభు. హాయిగా ఉన్నాను, తెలియక భయపడుతున్నాను. ఎందుకంటే నిన్ను విడిచి దూరంగా వెళ్ళిపోయినాను. అందుకే ఎస్ఏ ఛాయామృతం, ఎస్ఏ మృత్యు. నీకు దూరం కావడమే మృత్యు, అదే మరణం, అవే కష్టాలు, అందుకే దుఃఖాలు ప్రభు. నీ శాసనంలో ఉన్నప్పుడు, నీ ప్రశాసనం ఉన్నప్పుడు ఏ దుఃఖం లేదు. నీ సన్నిధిలో, నీ ఛాయలో ఉన్నప్పుడు, నీ నీడలో ఉన్నప్పుడు ఏ బాధ లేదు, ఏ భయం లేదు, ఏ మరణం లేదు. నీవు అమృతం, నీవే అమృతం, నీవే మోక్షం. మోక్షానందం నీవే. స్వర్యస్య కేవలం, కేవలం ఆనందం నీవే. సచ్చిదానంద ఘనం నీవే ప్రభు. అనంతానందం నీవు, అపార ఆనందం నీవే ప్రభు. నీవే మోక్షం, నీవే మోక్షానందం ప్రభు. నీ దగ్గర ఉండడమే, నీ ఒడిలో ఉండడమే ఆనందం. ఏ భయం లేదు, ఏ చింత లేదు, నిశ్చింత, నిర్భయం, కేవలం నీ సన్నిధిలో మాత్రమే సాధ్యం ప్రభు. అందుకే నాలో ఉన్నటువంటి ఈ అజ్ఞాన అంధకార పొరలను, తెరలను దూరం చేసుకుంటున్నాను. అజ్ఞానం, అంధకారం అనే ఈ పొగలు, ఈ దుమ్ము, ఈ ధూళి, దీన్ని దూరం చేసుకునే ప్రయత్నం చేస్తున్నాను ప్రభు. శుద్ధం కావడానికి ప్రయత్నం చేస్తున్నాను. అంతా పొగ, అంతా పొగమంచు. ఆ పొగమంచు పోతే అప్పుడు స్పష్టంగా గుర్తిస్తాయి ఎదుటి వస్తువులు.
అలాగే ఉంది ప్రభు. కళ్ళ ముందర పొగ ఉంది, పొగ మంచు ఉంది, తెరలు పొరలు ఉన్నాయి, దుమ్ము ధూళి ఉంది ప్రభు. ఈ అజ్ఞానం అనే ఈ దుమ్ము ధూళి, ఈ పొరలను, ఈ పొగలను దూరం చేసుకునే ప్రయత్నం చేస్తున్నాను. ఇప్పుడిప్పుడే మసకగా కనిపిస్తుంది మార్గం. ఆయన అడుగు వేయడానికి ప్రయత్నం చేస్తున్నాను ప్రభు. ప్రతి అడుగు జాగ్రత్తగా అడుగు తీసి అడుగు వేయడం, జాగ్రత్తగా అడుగు వేయడానికి ప్రయత్నం చేస్తున్నాను. దృష్టి పూతం నసేత్ పాదం. బాగా ఆలోచించి ఆచితూచి అడుగు వేయడానికి ప్రయత్నం చేస్తున్నాను ప్రభు. జరిగిందేమో జరిగిపోయింది, గతం గత. ఆ గతాన్ని పునాదిగా గుణపాఠంగా మలుచుకొని ఇప్పుడు చాలా జాగ్రత్తగా ఆచితూచి అడుగులు వేస్తాను. ఆచితూచి వేచి మాట్లాడతాను. ఆచితూచి వేచి నిర్ణయం తీసుకుంటాను ప్రభు. తొందరపడి ఏ నిర్ణయం తీసుకును, తొందరపడి ఏ మాట మాట్లాడను, తొందరపడి ఈ అడుగు వేయను ప్రభు. ప్రతిది కూడా ప్రమాణాలతో ఆలోచిస్తాను, ప్రమాణపూర్వకంగా మాట్లాడతాను. ప్రమాణై అర్థ పరీక్షణ, కేవలం ప్రమాణం కాదు, లక్షణ ప్రమాణాభ్యాం. లక్షణ ప్రమాణంతోనే ఆలోచిస్తాను, లక్షణ ప్రమాణంతోనే మాట్లాడతాను, నిర్ణయం తీసుకుంటాను ప్రభు. కేవలం ప్రతిజ్ఞ కాదు, కేవలం మాటలు కాదు, చేతలతో ముందుకెళ్లే ప్రయత్నం చేస్తాను ప్రభు. ఈ దర్శన విద్య, ఈ ఆధ్యాత్మిక విద్యను నా కోసం వాడుకోవాలి, నా స్వార్థం కోసం వాడుకోవాలి. ఇక్కడ స్వార్థం అంటే ప్రయోజనం, సొంత అర్థం, సొంత ప్రయోజనం, మోక్షం పొందడమే. ఎవరి మోక్షం కొరకు వారే ప్రయత్నం చేయాలి. కాబట్టి నా మోక్షం కొరకు నేనే ప్రయత్నం చేయాలి. నా స్వార్థం నాకే ఉండాలి. నా స్వార్థం పరార్థం, నా స్వార్థం పరోపకారం, నా స్వార్థం మోక్షం. మోక్షం కేవలం స్వార్థి, నేను స్వార్థిని కాదు, నేను స్వార్థ. నా పేరు స్వార్థ, స్వార్థి కాదు ప్రభు. స్వార్థి అంటే భౌతిక ప్రాపంచిక సుఖాలను పొందాలని కోరిక గలవాడు, అటువంటి ఉద్దేశం ప్రయోజనం ఉన్నవాడు స్వార్థి. మోక్షం కావాలని, మోక్షం పొందాలనే ప్రయోజనం ఉద్దేశం ఉన్నవాడు స్వార్థ. అందుకే స్వార్థ కావాలి. నేను మోక్షం పొందాలంటే పరోపకారం చేయాల్సిందే, యాగాలు చేయవలసిందే, దానం చేయవలసిందే, సేవ చేయవలసిందే ప్రభు. అందుకే ఈ యజ్ఞయాగాలు, ఈ ధ్యానము, ఈ యోగానుష్ఠానం, యమనియమాదుల ఆచరణ అసలు ధర్మం ఇది. యమనియమాదుల అనుష్ఠానంలోనే అన్నీ ఉన్నాయి. సత్యం, అస్తేయం, బ్రహ్మచర్యం, పరిగ్రహం, శౌచం, సంతోషం, తపస్సు, స్వాధ్యాయ, ఈశ్వర ప్రణిధానం, ఆసనాల, ప్రాణాయామం, ప్రత్యాహారం, ధారణ, ధ్యాన, సమాధి. పదాలు మారుతున్నాయి ప్రభు, కానీ వ్యవహారం అంతా అదే. మళ్ళీ అక్కడే శబ్దాలు మారుతాయి, మార్గం అదే మార్గం. పేరు మాత్రం మారుతుంది, కానీ వస్తువు అదే. అలాగే ఇక్కడ యమనియమాదులన్నా, ధర్మాలు తెలుసుకొని అన్నా, ఈ తత్వజ్ఞానాత్ నిశ్రేషం అన్నా మళ్ళీ అక్కడికే వస్తుంది ప్రభు. అందుకే ఒక్కొక్క విషయాన్ని స్పష్టంగా అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తున్నాను. ప్రమాణపూర్వకంగా తెలుసుకొని నేను చేరుకుంటాను ప్రభు. ఆ క్రమంలో ఈ వైశేషిక దర్శనం అధ్యయనం చేయడం జరుగుతుంది. నాకు కావాల్సింది మోక్షం. మోక్షం మాత్రం సరిపోదు, అభ్యుదయం కూడా కావాలి. అభ్యుదయం కావాలంటే ధర్మాన్ని తెలుసుకోవాలి. ఆ విశేష ధర్మాల గురించి తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాను ప్రభు. అథ ధర్మం వ్యాఖ్యాస్యామః. దాని ఉద్దేశం, లక్ష్యం, అభ్యుదయం, నిశ్రేయసం. యతోభ్యుదయ నిశ్రేయస సిద్ధి స ధర్మ. మూడవ సూత్రంలో తద్వచనాద్ ఆమ్నాయస్య ప్రామాణ్యం అన్నారు కణాద మహర్షి. తత్ అంటేనే అది, తత్ అంటేనే వ్యాపకం.
తత్ అంటే వ్యాపకం. మహర్షి దానిలో వారు పునాది కోశంలో తత్ అనే శబ్దానికి వ్యాఖ్యానం చేయడం జరిగింది. తనుతే విస్తృత భవతి ఇది తత్ బ్రహ్మణో నామాని త్రయాని త్యత్ తద్ యద్. యతన్నా తతన్నా త్యదన్నా బ్రాహ్మణ నామాని, పరమాత్మ పరబ్రహ్మ యొక్క నామాలు ఇవి. త్యద్ తద్ యద్. తత్ అంటే తనుతే విస్తృత, విస్తరించేవాడు, సర్వవ్యాపకుడు అని అర్థం వస్తుంది. తత్ అంటే సర్వవ్యాపకుడు. అక్కడ ఇక్కడ, అది ఇది, అదే ఇది. స ఏష పూర్వేషామపి గురు కాలేనానవచ్చేద. స ఏష అతడే ఇతడు, ఆ విధంగా అదే ఇది. అక్కడ ఉండేది ఇక్కడ ఉండేది ఒకటే అని చెప్పడానికి అదే అని చెప్తాం. అదే అంటే అక్కడ వ్యాపకం, విస్తృతం అనే అర్థంలో పరమిత పరమాత్మ యొక్క పేరు తత్ అని తీసుకోవడం జరిగింది. తత్ వచనం భగవంతుని యొక్క వచనం కాబట్టి ఆమ్నాయస్య వేదం యొక్క ప్రామాణ్యం, ఆ వేద ప్రమాణపూర్వకంగా ఈ సూత్రాలు ఉన్నాయి కాబట్టి వైశేష దర్శనం కూడా వేదానుకూలమే అనే విషయాన్ని చెబుతూ మూడో సూత్రంలో తద్ వచనాద్ ఆమ్నాయస్య ప్రామాణ్యం ఈ విధంగా చెప్పడం జరిగింది. కేవలం సిద్ధాంతం కాదు, ప్రయోగాత్మకంగా వ్యవహారం చేసినప్పుడే మోక్షం లభిస్తుంది. అందుకే ఇది వేద ప్రమాణం, వైశేషిక దర్శనం వేద ప్రమాణం కాబట్టి ఏ పరంపిత పరమాత్మ, ఈ కణాద మహర్షి నాస్తిక మహర్షి కాదు, ఆస్తిక మహర్షి. నాలుగవ సూత్రం చాలా స్పష్టమైనటువంటి పదాలతో చెప్పడం జరిగింది. ధర్మ విశేష ప్రసూత అని చెప్పడం జరిగింది ప్రభు. ధర్మ విశేషం, ధర్మ విశేషం వలన, విశేష ధర్మం వలన, ప్రసూత అంటే ఉత్పన్నం కావడం వలన, ద్రవ్య గుణ కర్మ సామాన్య విశేష సమవాయానం, ద్రవ్యము గుణము కర్మ సామాన్య విశేషం ఈ ఆరు పదార్థాల యొక్క సాధర్మ్య వైధర్మ్య అభ్యాం, సమాన ధర్మాలు సమాన లక్షణాలు, వైధర్మ్యం విశేష లక్షణాలు, వాటి ద్వారా తత్వజానాత్ నిశ్రేయసం, వీటి యొక్క తత్వజ్ఞానం వలన నిశ్రేయసం లభిస్తుంది. తత్వజ్ఞానం వలన. అందుకే ఈ ఆరు పదార్థాలు ద్రవ్యము గుణ కర్మ సామాన్య విశేష సమవాయనం, ఈ విషయాల గురించి వైశేష దర్శనంలో వ్యాఖ్యానం, వివరం, విశదీకరణం ఉంటుంది. ఇందులో ఎన్నో విషయాలు పరంపిత పరమాత్మ చాలా సూక్ష్మ విషయాలను, వైద్య విషయాలను కణాది మహర్షి ద్వారా నీవే చెప్పినట్టు అనిపిస్తుంది ప్రభు. ఇదంతా నీవాణియే, ఎందుకంటే ఈశ్వరవాణి వేదం. అందుకే ఆమ్నాయస్య ప్రామాణ్యం అన్నారు. వేదం యొక్క ప్రమాణం ఏది? ఏ పరంపిత పరమాత్మ నీ వాణి, నీ వాణి అందులో ఎటువంటి అసత్యం ఉండదు. నీ వాణి ప్రామాణికం. ఆప్తోపదేశ, నీవు ఆప్తుడివి, పరమాప్తుడివి, పరమాత్ముడివి, పరమాప్తుడివి. ఏ పరమాప్త, ఏ పరమాత్మ. నీ వాణి వేదం, వేదంలో ఉన్నదంతా సత్యమే, వేద విహితమంతా ధర్మమే. కుర్వన్నే వేహ కర్మాని జిజీవిషేక్షతం సమా ఏవం త్వయి నానే తేతోస్తే నా కర్మ లిప్పితేనని. కర్మ లేపనం, కర్మ అంటుకోకుండా ఉండాలి అంటే పాపం లేదు పుణ్యం లేదు, పాపం పుణ్యం తప్పకుండా కర్మఫలం ఇవ్వాల్సిందే. అందుకే వేద విహిత కర్మలు అవే కర్తవ్య కర్మలు, అవే నిష్కామ కర్మలు. వాటి ద్వారా మాత్రమే ఆ కర్మలు చేస్తూ, నిరంతరం చేస్తూ, నిత్యం చేస్తూ జీవిషేతం సమా, జీవిషేత్ జీవించాలని కోరుకోవాలి. జీవిషేత్ జీవించాలని కోరుకోండి. శతం సమా, శతం 100, సంవత్సరాలు, 100 సంవత్సరాలు జీవించాలని కోరుకోవాలి. అప్పుడు ఏ కర్మ అంటావు? ఏ పాపం లేదు, ఏ పుణ్యం లేదు. అంటే జననం లేదు, మరణం లేదు, మరొక జన్మ రాకుండా ఉండాలంటే వేదవిహిత కర్మను మాత్రమే చేయాలి. అదే ధర్మం. ఈ విధంగా వైశేషిక దర్శనం ద్వారా భగవంతుడే చెప్పినటువంటి విషయాలు
అందుకే ఈ దర్శనం ఆస్తిక దర్శనమే, నిరీశ్వర దర్శనం కాదు అనే విషయాన్ని స్పష్టం చేయడం జరిగింది. ఏ పరంపిత పరమాత్మ ముందు నన్ను నేను తెలుసుకోవాలి, నా శరీరం గురించి తెలుసుకోవాలి, నా ఇంద్రియాల గురించి, నా మనస్సు గురించి, అంతఃకరణ గురించి తెలుసుకోవాలి. దీనికి మూలమైనటువంటి పంచభూతాల గురించి తెలుసుకోవాలి. ప్రభు ఒక్కొక్క విషయాన్ని స్పష్టంగా తెలుసుకొని కూలంకషంగా అధ్యయనం చేసి తప్పకుండా ఈ క్షణమే మోక్షం, ఈ దినమే మోక్షం, ఈ శరీరంతోనే, ఈ జన్మతోనే మోక్షం, జీవన్ముక్తం కావడానికి ప్రయత్నం చేస్తాను ప్రభు. ఇది సాధ్యం, ఇది సంభవం. ఈ క్షణమే మోక్షం, ఈ దినమే మోక్షం, ఈ జన్మతోనే మోక్షం, ఈ జన్మలోనే మోక్షం. కేవలం పురుషార్థం. ఏది జడము, ఏది చేతనము, ఏది శాశ్వతము, ఏది అశాశ్వతము తెలుసుకొని నేను జడము కాదు, నేను శరీరం కాదు అనే విషయం స్పష్టంగా అర్థం చేసుకుని వ్యవహారం చేస్తున్నాడు. ఇక మోక్షమే. మోక్షంలోనే ఉన్నాం, కానీ మోక్షం యొక్క అనుభవం పొందడం లేదు, అనుభవించలేకపోతున్నాం మోక్షానందాన్ని. కారణం చీకట్లున్నాయి, అజ్ఞానం అనే చీకటి ఉంది, అజ్ఞానం అనే ఈ తెరలు పొరలు ఉన్నాయి. ఏ పరంపిత పరమాత్మ నీ అనుగ్రహంతో, నీ సహాయ సహకారాలతో తప్పకుండా సాధిస్తాం. ఈ తెరలను పొరలను ఛేదిస్తాం. ఎటువంటి సందేహం లేదు ప్రభు. ఓం శాంతి శాంతి శాంతి. ఓం ఓం. ధర్మ విశేష ప్రసూతాత్ ద్రవ్య గుణ కర్మ సామాన్య విశేష సమవాయానాం పదార్థానాం సాధర్మ్య వైధర్మ్యాభ్యాం తత్వజానాత్ నిశ్రేయసం. ఈ విధంగా మనం వైశేషిక దర్శనంలో 5వ సూత్రం వరకు పూర్తి చేసుకున్నాం. పృథ్వీ వ్యాపస్తేజో వాయుర ఆకాశం కాలోదిగ ఆత్మ మన ఇది ద్రవ్యాన్ని. ఇవి ద్రవ్యాలు 9, పంచభూతాలు, కాలము, దిక్కు, ఆత్మ మన, ఇవి 4, మొత్తం 9 ద్రవ్యాల గురించి ముందు సూత్రాలు తెలుసుకుంటాం. ద్రవ్యము, తర్వాత గుణము, ఈ కర్మల గురించి తర్వాత సూత్రాల్లో వస్తుంది. గుణాలంటే ఏమిటి, కర్మలు ఏమిటి అనే విషయంలో తెలుసుకుందాం. ఈ విధంగా ఒక్కొక్క విషయాన్ని విశేషంగా తెలుసుకొని మనం కూడా విశేషంగా మారి జీవితంలో ఈ శుభకృత నామ సంవత్సరంలో మన జీవనంలో శుభం జరగాలి, శుభకార్యాలు చేయాలి, శుభకృతం కావాలి. నిజానికి శోభకృతుడు శంకరుడు పరంపిత పరమాత్మే. కృతంటే చేసేవాడు, శుభం చేసేవాడు పరంపిత పరమాత్మే. ఆ పరమాత్మ యొక్క అనుగ్రహంతో, ఆ శుభకృతుని యొక్క అనుగ్రహంతో తప్పకుండా మనందరి జీవితంలో శుభం జరగాలని కోరుకుంటూ ఇక్కడ ముగించేద్దాం. ఓం శం శాంతి శాంతి శాంతి. శాంతి పాఠం. అందరికీ ధన్యవాదాలు. ఓం జో శాంతిరంతరిక్షం శాంతి, పృథివీ శాంతిరాప శాంతిరోషధయ శాంతి, వనస్పతయ శాంతిర్విశ్వే దేవాః శాంతి, బ్రహ్మ శాంతి, సర్వం శాంతి శాంతిరేవ శాంతి, సామా శాంతిరేతి. ఓం శాంతి శాంతి శాంతి. సర్వేభ్యో నమః. నమస్తే గురూజీ, ధన్యవాదాలు. నమస్తే గురూజీ, ధన్యవాదాలు. ఓం నమస్తే గురుజీ, ధన్యవాదాలు. నమస్తే గురూజీ, ధన్యవాదాలు. ఓం నమస్తే గురూజీ, ధన్యవాదములు.
ఓం నమస్తే. నమస్తే గురూజీ, ధన్యవాదములు. ఓం నమస్తే గురుజీ, ధన్యవాదములు. ఓం నమస్తే. నమస్తే గురు